అందరికీ, ఇక్కడికి వచ్చిన ముందుగా ముద్దుల మీద ఉన్న ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములు, నా జన సైనికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇంత ఘన స్వాగతం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అయిన ఈ పోరాట యాత్ర, దీని ముఖ్య ఉద్దేశం మీ ఆకాంక్ష, నన్ను మీరు సీఎంగా చూడాలనుకున్న ఆకాంక్ష భగవంతుడి ఆశీస్సులతో నెరవేరుతుందనే నేను నమ్ముతున్నాను. నాకు పవర్ స్టార్ సీఎం అని అంటే నిన్నే చెప్పాను, పవర్ స్టార్ అంటే పవర్ మీరు, స్టార్ అంటే భగవంతుడు. నేను మీకు భగవంతుడికి మధ్యలో ఉండే ఒక సన్నటి ప్రవాహాన్ని, అంతే. మీలో లేనిది నాలో కొత్తగా ఏముంటుంది? నాలో ఉంది, మీలో ఉంది ఒకటే కదా. కాకపోతే నేను కొంచెం బాధ్యత ఎక్కువ తీసుకున్నాను, అంతే. మీరు మీ బాధ్యత ఒక స్థాయి బాధ్యత అయితే నాది ఇంకో స్థాయి బాధ్యత. మనందరం కూడా, మీరు ఒకవైపు ఉంటే నేను ఒకవైపు, మనందరం ఒకటే గుడి పక్షులం మనందరం. ఈ రోజున ఎందుకు జనసేన పార్టీ ఇంత బలంగా ప్రజా సమస్యల మీద ఎందుకు వచ్చింది బయటికి అంటే, ఇచ్చాపురం నుంచి ఏ మూలకి వెళ్ళినా కానీ యువతరం చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉంది. ఎప్పుడు ఒక మార్పు జరిగేటప్పుడు అధికారంలో దశాబ్దాలుగా వేళ్ళూరుకుపోయిన వ్యక్తులకి మార్పు వస్తున్న సంకేతాలు తెలియవు. ఇంకా పాత తరపు బూజులు పట్టుకుని అలాగే పట్టుకొని ఉంటారు. మార్పు వస్తుందని వారికి తెలియదు. నాకు మన సమాజంలో మార్పు వస్తుందనేది, యువత మార్పు కోరుకుంటుందనేది నేను 2003లో గ్రహించాను. ఆ రోజు నుంచి నేను ఒక పని చేయాలి. 2003 నుంచి వచ్చిన వాడిని 2019కి పోటీ చేయడానికి కారణం, 2009లో పోటీ చేసి ఉండొచ్చు, 2014లో పోటీ చేసి ఉండొచ్చు. ఎందుకు 2019 అంటే, ఒక చిన్నపాటి ఉద్యోగం చదవడానికి, ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం రావాలంటేనే బోల్డెన్ టెస్టులు పాస్ అవ్వాలి, ఉత్తీర్ణత ప్రవేశ పరీక్షలు పాస్ అవ్వాలి. ఒక ఐపీఎస్ కావాలంటే మంచి ఎగ్జామ్స్ రాయాలి, అత్యున్నతమైన గ్రేడింగ్ మనకి మార్క్స్ రావాలి. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు, ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఎంత అనుభవం కావాలి? ఎందుకు అంత అనుభవం కావాల్సి వచ్చిందంటే, ఇన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయగలిగే ఒక రాజకీయ పార్టీని నడపాలి అంటే నాకు అనుభవం కావాలి. 2003లో నిర్ణయించుకుంటే 2007-8 వరకు విపరీతంగా అవగాహన చేసుకునేవాడిని, అనేక మందితో కలిసేవాడిని. 2009లో మీకు తెలుసు, అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నేను వారితో నడవడం జరిగింది, కానీ పోటీ చేయలేదు ఎక్కడ. అలాగే 2014లో పోటీ చేసి ఓట్లు చీల్చకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి మనం అండగా నిలబడ్డాం. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం
ఈ రోజున ప్రభుత్వంలో కూర్చుంది అంటే అది మీ అందరూ పెట్టిన దయ, మీ అందరూ పెట్టిన భిక్ష. అది దీనికి నేనేం కోరుకోలేదు. మంచి సుపరిపాలన అందించండి. అందరూ అడుగుతారు ఎందుకు చేశామని. నా రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రుల శ్రేయస్సు కోసం, నా అన్నదమ్ముల కోసం, నా అక్క చెల్లెల కోసం, మా ఆడపడుచుల కోసం. అనేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడాలి, తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఇంత బాధ్యతగా తీసుకున్నానంటే నాకు అనుభవం కావాలి. ఒక సుదీర్ఘమైన 2009 ఎలక్షన్లు నా అనుభవం ఉంది, 2014 ఎలక్షన్ల అనుభవం ఉంది, 2 ఎలక్షన్ల తర్వాత 3 ఎలక్షన్స్కి దశాబ్దం తర్వాత ఈ రోజున మీరు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని మీ మంత్రం ఎందుకు సహజంగా వచ్చిందంటే ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒక దశాబ్దన్నర కాలంగా మీరు నన్ను చూస్తూ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను. ఉదాహరణకి మా ఇంట్లో కూడా మా అమ్మ 2003లో నేను రాజకీయాలకు వెళ్తున్నానమ్మా, వెళ్ళదలుచుకున్నానంటే మనకెందుకు రా బాబు, మనం మధ్యతరగతి మనుషులు, మనకెందుకు, నువ్వు ఒత్తిడి తట్టుకోలేవు, ఎందుకు మనం ఎవరి జోలికి వెళ్లకుండా బతికేద్దామంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన కష్టం మనం పడతాం. కానీ సమస్య ఎలా ఉంటుందంటే మనం నిజాయితీగా బతకాలంటాం. ఉదాహరణకి మనం రావికంపాడు గ్రామం నుంచి వస్తూ ఉన్నాను. రావికంపాడు గ్రామానికి వెళ్తే ఇప్పుడు అక్కడి నుంచి 10 నిమిషాలు క్రితమే బయలుదేరాను ఇక్కడికి. అక్కడి నుంచి నిజంగా రావికంపాడు గ్రామాన్ని ఉదాహరణ తీసుకుందాం. రావికంపాడు గ్రామంలో యువత బాగా చదువుకున్నారు, మంచి అవగాహన ఉన్న యువత. వారు ఎవరి జోలికి వెళ్ళట్లేదు, వారి జీవితాలను బతుకుతూ ఉంటే ఎక్కడో వంతాడ కొండల్ని పిండి చేసి బాక్సైట్ని లాటరైట్ అనే పేరుతోటి గణితం వేసి ట్యాక్సులు కట్టకుండా ట్యాక్సులు ఎగ్గొట్టేసి ఏదో నామకే వాస్తే ట్యాక్సులు కట్టేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకి రావికంపాడు గ్రామంలో వేసేస్తే అక్కడి నుంచి వచ్చే దుమ్ము ధూళి ఈ రోజున ప్రభుత్వాలను ఏమడుగుతాం, కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో లేవా మనం అంటే లేవని అనిపిస్తుంది. రావికంపాడు గ్రామాన్ని చూస్తుంటే ఎర్రటి ధూళి వెళ్ళి చూస్తే మొత్తం గుండెలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది గాలి, ఆ ఎర్రటి ధూళి. మాట్లాడేవాడు ఎవడు లేడు. యనమల రామకృష్ణ గారు మాట్లాడితే ఆయన పట్టించుకోరు. యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడితే వాళ్ళ తమ్ముడిని ముందు పెడతారు. ఇది నేను ఒక వ్యక్తినో ఒక పార్టీనో విమర్శించడానికి కాదు. రాజకీయ నాయకులు మీరు ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ భారత రాజ్యాంగానికి మీరు లోబడి ఉండాలి, అది మర్చిపోకండి. మీరు భారత రాజ్యాంగంలో ప్రతి భారతీయుడికి ఈక్వల్ సమాన హక్కులు ఉన్నాయి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేవు. రాజకీయ నాయకులు మీరు చేయాల్సిన దోపిడీలన్నీ చేసి కులాల ముసుగులో, మతాల ముసుగులో, ప్రాంతాల ముసుగులో వేసుకొని దోపిడీ చేస్తే నేను ఒకటే అడుగుతున్నాను వీరందరినీ, రావికంపాడు గ్రామంలో కాలుష్యం వస్తే ఒక్కొక్క కులానికి ఒక రకంగా ఉంటుందా కాలుష్యం, ఒక్కొక్క మతానికి ఒక రకంగా, ముస్లింకి ఒకలా ఉంటుందా కాలుష్యం, హిందూకి ఒకలాగా ఉంటుందా కాలుష్యం, ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒకలా ఉంటుందా కాలుష్యం. గాలి పంచభూతాలు కాలుష్యం అయితే అందరికీ సమాన కాలుష్యం, పోతారు అందరూ. ఈ దోపిడీ చేసేవాళ్ళు పట్టించుకోరు, ఆరోగ్యాలను పట్టించుకోరు, పరిసరాలను పట్టించుకోరు, ఏం జరుగుతుందని ఎవడు పట్టించుకోడు. డబ్బే ప్రధానం వాళ్ళకి. నిల్వ తీసే వ్యవస్థ రావాలి. ఏ మూలకెళ్ళినా ఆల్రెడీ 80 దశాబ్దంలో వచ్చిన నాయకులందరూ భయాలతో ఉన్నారు. మేము అలవాటు పడిపోయాం తెలుగుదేశానికో ఇంకో పార్టీకో ఏ సర్దుకెళ్ళిపోదామని. కానీ మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువత మటుకు మార్పు బలంగా కోరుకుంటున్నారు. మిమ్మల్ని
పిడుగులను ఎందుకన్నానంటే మార్పు కోరుకుంటుంది. ఎందుకంటే ఆకాశం మబ్బైనంత వరకు రకరకాల ఆటలు ఆడతాం. ఆకాశం మబ్బులు అంటాం. ఒక్కసారి ఒక్క ఉరుమురిమి కారు మేఘాలు కమ్మితే ఇంట్లో ఉన్నవాడు కూడా పరిగెడతాడు బయటికి. అలాంటి యువత మీరు, మీ అందరి ఆకాంక్ష ఈ రోజున, మీ అందరి ఆవేదన, మీ అందరి ఏడుపు, మీ అందరి ఆకాంక్ష, మీ అందరి ఆశయం జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చినాయి, నన్ను ముందుకు పెట్టినాయి. నాకేం సరదా 100 కోట్ల పైన సంపాదిస్తాను, అవసరమైతే 40 కోట్లు ట్యాక్స్ కట్టగలను. ఎందుకు వచ్చా? సరదాగా వస్తాం రాజకీయాల్లోకి. మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే నాకు ముఖ్యమంత్రి స్థానం ఎక్కువేం కాదు. మీరు ఒక రిలయన్స్ అంబానీకి వస్తా, మీ గుండెల్లో స్థానం రాదు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీ గుండెల్లో పెట్టుకోరు కదా. లోకేష్ గారిని మీ గుండెల్లో పెట్టుకోరు కదా. మమ్మల్ని ఎందుకు గుండెల్లో పెట్టుకుంటారంటే మేము మీకు వినోదం కలిగించడానికి వచ్చాం. ముందు మాదైన చిన్నపాటి జీవితం బతుకుతాం. మీరు ఇచ్చిన ఇంత ప్రేమ, ఇన్ని దశాబ్దాలు తాలూకు ప్రేమ, అభిమానం, అది మీకు ఉపయోగపడకపోతే నా బిడ్డలకో నా కుటుంబానికి ఉపయోగపడితే ప్రయోజనమే ఉంది. మీరు ఇంత ఇచ్చిన పెట్టుబడి, మీ ప్రేమ, మీ అభిమానం, మీ అనురాగం తిరిగి నేను మీకు ఇవ్వగలిగితే నాకు ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చినట్టు. నేను కోరుకుంది కూడా మా అమ్మని 2003లో అమ్మ నేను రాజకీయాల్లోకి వెళ్తానంటే మా అమ్మ భయపడింది. మా అమ్మ ఎందుకు భయపడిందంటే నాతో అప్పుడే ఉండే చాలామంది మిత్రులు నీలాంటి బతకనివ్వరనేవాళ్ళు. ఎందుకంటే నువ్వు ముక్కుసూటి వ్యక్తివి, నువ్వు నేను బతకనివ్వరా వద్దు అని చెప్తే నేను ఒకటే శ్రీశ్రీది నమ్మాను, పోరాడితే పోయేదేం లేదేదో బానిస సంఖ్యలు తప్ప. ఈ మాట వస్తే నాకు అనిపిస్తూ ఉంది, శేషేంద్ర గారు రాసింది, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప. అంటే యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యువతరం అంటే ఇప్పుడు రావికంపాడికి వెళ్తే అక్కడ యువతకి ఇచ్చిన సంపద ఏంటంటే కాలుష్యం ప్రభుత్వం ఇచ్చింది. ఒకవైపు ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే చదువుకోవాలంటారు, కానీ ఒకవైపున కాలుష్యం వెదజల్లే మొత్తం డంప్యార్డ్ అక్కడ పెట్టారు. ఇలా ఏ మూలకెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఏదో కన్నీటి కదే. ఇవన్నీ మాట్లాడేవాడు ఎవడు? నిజంగా మనకి వాళ్ళని నిలవరించే వాళ్ళు ఎవరు? మాట్లాడాలంటే మనలో నుంచే నాయకులు పుట్టాలి. మీరు ఊహించుకోండి, ఈ రోజున ఇన్ని లక్షల మంది, మనకి 10 లక్షల మంది పైగా ధవళేశ్వరం బ్రిడ్జికి వచ్చారు. ఒక పిలిపిస్తే రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక్క సారా ప్యాకెట్ లేకుండా, ఒక పొట్లం బిర్యానీ లేకుండా 10 లక్షల మంది ఎందుకు వచ్చారు? దానికి సంకేతం మార్పు కోరుకుంటున్నామని. ఈ రోజుకి అవినీతి చేసే రాజకీయ వ్యవస్థకు అర్థం కాకపోతే వాడి దురదృష్టం. ఫ్రెంచ్ రాజుల్లాగా నేలకు దిగి సర్వనాశనం అయ్యేపరికి వాళ్ళకి అర్థం కాదు. సరే, వాళ్ళు మారుతారని అనుకుందాం, ఆకాంక్షిద్దాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ 2003లో మా అమ్మ భయపడ్డప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను సినిమాల్లో పొద్దున్న ఒక మీటింగ్లో చెప్పాను, ఉద్దానం అనే సమస్యని సినిమాగా తీయొచ్చు, చప్పట్లు కొట్టించుకోవచ్చు, హీరో పోరాటం చేశాడని చప్పట్లు కొట్టించుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే ఉద్దానం సమస్యని నిజ జీవితంలో వెళ్ళి బాధితులతో మాట్లాడి సమస్యకి పరిష్కారం పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా దిగి రావాలి. ఉద్దాన సమస్యని పరిష్కారానికి నడుం చుట్టాలి. అంటే ఎందుకు ఉంటుందంటే నిజ జీవితంలో చేయడానికి రాజకీయాల్లో చేయడానికి చాలా తేడా ఉంటుంది. రాజకీయం ప్రత్యక్ష పోరాటం. ఇది నేను సినిమాలు నమ్మను, ప్రత్యక్ష పోరాటాలు నమ్ముతాను. అందుకు నేను వచ్చాను రాజకీయాల్లో. 2000 మనకి వీధి లైట్లు లేవా? మొత్తం వీధి లైట్లన్నీ ఆగిపోయినాయండి, తీసేశారా?
నిన్న తునిలో మైకులు కట్ చేశారు 2 సార్లు. ఈరోజు ప్రతిపాడులోనేమో మన ఊర్లోనేమో లైట్లు తీసేశారు. ఇది నాకు అలవాటైంది. 2009లో నేను మంత్రి తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏ గ్రామంకి వెళ్ళినా వీళ్ళు మా దీపాలు కట్ చేయండి అని. అరే మా జన సైనికులు మా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు గుండెల్లో మెరుపులు ఉంటాయి, ఆ వెలుగు చాలు. మీ వీధి దీపాలు ఎంత? మా జన సైనికుల గుండెల్లో ఉన్న మెరుపులు చూస్తే కళ్ళు గగురు మొత్తం పోతాయి. మీకు అంత వెలుగుంది మా వాళ్ళల్లో. మాకు వీధి లైట్లు ఆర్పుకోండి, మా గుండెలతో వెలుగు నింపి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాం. మళ్ళీ 2003లో ఇది చెప్పిన తర్వాత మా అమ్మగారికి నేను ఒకటే చెప్పాను, మనకెందుకు నాన్న రాజకీయాలంటే, ఎక్కడో మన కోసం ఈ రోజున మనం రక్షణగా ఉన్నామంటే, ఒక వ్యవస్థని కంట్రోల్ చేసే శాంతి భద్రతలను కాపాడే ఒక పోలీస్ వ్యవస్థ కానీ, సరిహద్దులను కాపాడే సైనికులు కానీ కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోయి, సరిహద్దులను కాపాడే సైనికుల చలిలో కుటుంబాలకి దూరంగా సరిహద్దులను కాపలా కాస్తూ ఉంటే, అమ్మ నువ్వు కూడా భయపడితే ఎట్లాగా, నీలాంటిది కూడా భయపడితే అమ్మా అన్న, నన్ను వదిలేయమ్మా నన్ను అంటే, బిడ్డ కదా, కొడుకు, ఇష్టమైన కొడుకు, వాడికి ఏదైనా అయిపోతే భయం తల్లికి. ఆ అమ్మ ఫోటో చూస్తే గుర్తొచ్చింది అక్కడ. ఎందుకంటే మా అమ్మ భయం నేను చంపేస్తాను రా, వద్దు నాన్న అనేది. నేను అంటాను ప్రాణాలు పోయేటప్పుడు ఎలాగైనా ప్రాణాలు పోతాయి. నేను కోరుకుంటుంది ఒకటే, మా అమ్మ వద్దన్న తల్లి 2003లో మనకి నీకు రాజకీయాలు వద్దు అని చెప్పిన తల్లి 2018కి 3 రోజుల క్రితం నా ఆఫీస్కి వచ్చి, పార్టీ ఆఫీస్కి వచ్చి, మా నాన్న పెన్షన్ డబ్బుల్ని 4 లక్షల రూపాయలని కాపాడుకున్న డబ్బుల్ని నాకు ఇచ్చింది. ఒకటే మాట ఉంది ఆవిడ, నేను స్వార్థపరురాలు ఉండా, నేను నా బిడ్డ నా దగ్గరే ఉండాలని, కానీ నువ్వు మా కుటుంబం కాదు, నువ్వు జగవంత కుటుంబం నీది, ఆ కుటుంబాన్ని చూసుకోను. నీకు అన్నదమ్ములు ఒక చిరంజీవి గారు నాగబాబు గారు కాదురా, మొత్తం నీ అన్నదమ్ములే. నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కాదు, మొత్తం నీ ఆడపడుచులందరూ నీ అక్క చెల్లెళ్ళు, బాగా చూసుకో. ఈ దీంట్లో నేను భగవంతుడే కాపాలి. తల్లిగా నిన్ను మా అమ్మ చెప్పింది, నువ్వు సమాజ పరిరక్షణకి పనిచేయి. నేను చెప్పాను, నా తల్లి దీవెన రావడానికి 15 సంవత్సరాలు తపన పడ్డ నా తల్లి నోట్లోంచి రావాలి ఆ మాటని. ఎందుకంటే నేను చేస్తున్నది చాలా నిస్వార్థంగా చేస్తున్నాను, ఏ కోరిక లేకుండా మీకు అండగా నిలబడడానికి. మీకు బాధలుంటే మీ బాధల్లో నేను ఉన్నానని మీకు భుజం కాయడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి. ఆ ఫోటోలో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, గిరిజన ఆడపడుచులు, గిరిజన మహిళలు. ఆ తల్లులు ఇద్దరు అడుగుతా ఉంటే మేము ఎందుకు నవ్వుతున్నామంటే, ఆ తల్లు అక్కడ ఒక ఆవిడ అంటా ఉంది, ఆ కుడి చేతి వైపు ఉన్న ఆవిడ, ఎడం చేతి వైపు ఉన్న ఆవిడకి ఎంత నమ్మకం అంటే, నన్ను చూస్తే అమ్మ పవన్ కళ్యాణ్ నీ బిడ్డ వచ్చి ఆగుతాడు, ఇక్కడ ఆగుతాడని ఆగిపోయిందని. నన్ను ఆపేసింది ఆవిడ, నువ్వు రా అని. నువ్వు ఎలాగమ్మా నేను ఇక్కడికి వస్తానని ఎలా తెలుసు నీకంటే, అందరు చెప్పారా నువ్వు నా బిడ్డ నా తల్లి బాధను అర్థం చేసుకోలేమంటే, నన్ను తీసుకెళ్ళి కిలోమీటర్ లోపల నడిపించి ఆవిడ అడిగింది, మనకి 1000 కోట్లు ఖనిజాలు అడగల, లేదంటే 1000 కోట్లు ఆస్తులు అడగల, నాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించాయా తాగడానికని. ఆవిడ ఇది కూడా ఉంది, నువ్వు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలుసు, నీకు ఎమ్మెల్యే లేడని కూడా తెలుసు, కానీ నువ్వు మా బాధ వినే నాయకుడివి, నువ్వు వింటే ఒక రోజున మాకు చేస్తావు, అందుకు చెప్తున్నాను, ఆ నమ్మకంతో చెప్తున్నానంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజున. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా మనకి అన్నదాత సుఖీభవ అంటాం. అలాగే అన్నం పెట్టే రైతుకి మనం ఏం చేస్తున్నాం? నేను మొన్న ధవళేశ్వరం మీటింగ్లో చెప్పాను, రాజమండ్రిలో రైతు రుణమాఫీల గురించి మాట్లాడుతూ ఉంటే
ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు 2014లో గుంటూరులో. నా పక్కన ఆవిడెవరు బీజేపీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అండి వసుంధరా రాజే గారు. ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ అడుగుతా ఉన్నారు, ఈయన చంద్రబాబు గారు ఇవన్నీ ప్రామిస్ చేస్తాను రైతు రుణమాఫీలన్నీ నిజంగా జరుగుద్దా అంటే నేను చెప్పాను నాకు తెలియదమ్మా, ఆయన అనుభవజ్ఞులు కదా ఆయన చేస్తారేమో అంటే ఆవిడ అపనమ్మకంగా తలూపింది. నాకు ఆ రోజు డౌట్ చేయగలరా లేదా అని. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారు రైతులకి. మొన్న మహారాష్ట్రలో రైతులందరూ కలిసి నిశ్శబ్దంగా, మనందరికీ తెలీదు నిశ్శబ్దానికి బలమైన శబ్దం ఉంటుందా అంటే శబ్దం ఉంటుంది నిశ్శబ్దంలో కూడా అనేది. అది మనకి ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో అన్ని కులాలకి మతాలకి సంబంధించిన రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలి మాకు. నేను ఒక రైతుని, చిన్నపాటి కమతా చేసిన వాడిని, జానీ సినిమా తర్వాత వరి పండించిన వాడిని, ఈ చేతులతో వరి పండించిన వాడిని, చెట్లు పెంచిన వాడిని, మట్టిలో తాలూకు సుగంధం తెలిసిన వాడిని, మట్టి ఆ శ్రమశక్తి తెలిసిన వాడిని. నాకు రైతు ఎందుకు అర్థమవుతాడు, ఎందుకు బాధ అర్థమవుతాడు అంటే ఇన్ని కష్టాలు పడి రైతు ఒక్కొక్కడికి ఏళ్ళు పేలికిపోయి మొత్తం ఏళ్ళంతా నాశనమైపోయి మట్టి దుమ్ము ధూళిలో అన్నదాత ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టి కౌలు రైతులు కానీ భూమున్న రైతులు కానీ వాళ్ళందరూ గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతూ ఉంటే నాకు అనిపించింది మేము అండగా ఉండలేమా వీళ్ళ రైతులకని. ముఖ్యమంత్రి గారు చేస్తారనుకున్నాను సంపూర్ణ రుణమాఫీ. ఆ రోజున ముఖ్యమంత్రి గారికి మొన్నే చెప్పాను ధవళేశ్వరంలో, తల్లికి అన్నం పెట్టని వాడు పిల్ల తల్లికి చీర పెడతాడా అని. ఎందుకు వస్తాయి సామెతలు అంటే నేను మనోహర్ గారు మొన్న శ్రీకాకుళంకి వెళ్ళాం. ఉద్దానంకి వెళ్తే అక్కడ రైతులు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం సంపూర్ణ సర్వనాశనం అయిపోయింది తుఫాను వస్తే. ఆయన అంటా ఉన్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నోరు మాట్లాడుద్ది కానీ చెయ్యి డబ్బులు ఇవ్వదు, నోరు మాట్లాడితే మీకు ఇస్తాం, చెయ్యి డబ్బులు ఇవ్వదు, చెయ్యి డబ్బులు రాల్చదు అంటే. కానీ డబ్బులు దేనికి వస్తాయంటే మన రైతులకి అండగా ఉండడానికి ఉండవు. వారి అబ్బాయికో వారి కుటుంబాలకో వారి మంత్రులు ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు ఉన్నాయి. 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు? ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డబ్బుతో వ్యవస్థ అయిపోయింది ఇది. అందుకని నాకు అనిపించింది మేము కౌలు రైతులకి ముఖ్యంగా అండగా ఉంటాం మీకు. అలాగే రైతులకు కూడా మీకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. మీరు కష్టపడి వర్షాధారం లేక వర్షాధారిత పంటలు లేదంటే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే పంటల్లో మీకు గిట్టుబాటు ధర లేకపోతే మీరు ఆత్మహత్యలు కానీ ఇవన్నీ ఎందుకు బాధ కలిగించినాయి అంటే మహారాష్ట్రలో రైతులందరూ లక్షలాది మంది రైతులు మౌన రోధన, మా గోడు వినండి, మా వ్యధ వినండి ఒక్క మాట మాట్లాడలేదు. నడుచుకుంటూ వచ్చారు, 200 కిలోమీటర్లు పైగా నడుచుకుంటూ వచ్చి కాళ్ళు పగిలిపోయి పాదాలు రక్తాలు కారిపోయి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పి. నేను మీకు మాటిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ, మిమ్మల్ని మీ కాళ్ళు పగలనివ్వకుండా, మీ అరికాళ్ళు పగలనివ్వకుండా, మీరు రోడ్ల మీదకి రాకుండా మేము ఏం చేయగలం, మీకు ఎంత అండగా నిలబడం కౌలు రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా మేము చాలా బలమైన ప్రణాళికలు చేసుకుంటా ఉన్నాం. మీకు అండగా ఉంటాం. మీరు మా దగ్గరికి రండి, మీ సమస్యల్ని, ఎందుకంటే మీరు పంట పండించే రైతులు, మీరు భూముల నుంచి కస్తూరి తీసేవాళ్ళు, సుగంధం తీసేవాళ్ళు, ప్రతి మందికి మీరు అన్నం పెట్టే అన్నదాతలు. అలాంటి అన్నదాతలైన రైతులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు ప్రతిపాటి నుంచి మీకు సవినయంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు లోకేష్ గారి గురించి మాట్లాడదామని. ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లా, హైకోర్టు చెప్పినా కానీ ఇంకా ఆయన మనసు మార్చుకోలేదు. అంటే పంచాయతీ
ఎన్నికలకి పోటీ చేయని వ్యక్తి అడ్డదారిన దొడ్డిదారిన ఒక ఎమ్మెల్యేగా నిలబడకుండా ఎమ్మెల్సీగా ఎన్నికై దొడ్డిదారులు పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉదాహరణకి మన పత్తిపాడులోనే పోతులూరు వాకపల్లి రోడ్డు ఒకటి దాదాపు 2-3 రోడ్లు, వాటిలో ఒక్క రోడ్డు పంచాయతీరాజ్ శాఖ నిధులతోటి 5 కిలోమీటర్ల రోడ్డు 2 కోట్లు ఖర్చు పెడితే 3 నెలల్లో రోడ్లు గతుకులు పడిపోయినాయి, గుంటలు. అంటే నాణ్యత లేదు. అంటే మీకు 2 కోట్లు ఖర్చు పెట్టారు కానీ 50 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేశారు. మిగతా 1.5 కోటి ఎవరు తీసుకున్నారో తెలియదు. అందుకని 3 నెలల్లో పోయింది. ఇలాగా వ్యవస్థ ఒక చిన్నపాటి రోడ్డుకే ఇంత అవినీతిమయం అయిపోయింది. ఈ రోజున జనసేన ఎందుకు ఉంది అంటే ఎక్కడో చోట ఈ రాజకీయ అవినీతిని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఈ అవినీతి శక్తుల్ని నిలవరించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఒక పదవి తీసుకోలేదు. వారి అవినీతిలో నాకు భాగస్వామ్యం వద్దని చెప్పే నేను ఒక పదవి తీసుకునే తెలుగుదేశం పార్టీలో నుంచి. ఎందుకంటే పోరాటం చేసేవాడికి అవినీతి ఉంటే పోరాటం చేయలేడు. వాళ్ళకి వంత పాడితే నేను వాళ్ళ అవినీతి ఎదుర్కోలేను. ఈరోజు నేను ధైర్యంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎవరినైనా ఎదుర్కోగలనంటే నేను ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించలేదు. మీకు అండగా పోరాటం చేయడానికి అవినీతి రహిత పాలన అందించడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. రౌతులపూడి ఉందండి. అలాగే ఇక్కడ ఉంది మనకి ఏలేరు. మనకి ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ వెళ్తూ ఉంటుంది. అని పేరు పెట్టాలని అనుకోవట్లేదు, పేరు కావాలని ఉదహరించట్లేదు. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి ఏ మూలకి వెళ్ళినా అనేక సాగునీటి ప్రాజెక్టులు వెళ్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలు మన భూముల నుంచే వెళ్తూ ఉంటాయి. కానీ సాగునీరు మన పొలాలకు అందదు. ఇదే ఒక సమస్య ఇలాంటిది. అలాగే ఏ మూలకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఒక ప్రభుత్వ ఆసుపత్రి, కనీస ఆసుపత్రి ఉండాలి, కనీస సౌకర్యాలు, రోడ్లు. ఉదాహరణకి మన హాస్పిటల్ తీసుకుంటే ఒక 30 పడకల ఆసుపత్రి నేషనల్ హైవే పక్కన ఉన్నది. 250 మంది పేషెంట్లు వస్తారు మన దగ్గరికి, యాక్సిడెంట్స్ వచ్చి అవుతారు. ఎంత దారుణం అనిపించిందంటే మన పత్తిపాడు పరిస్థితి ఉంటా ఉంటే తల్లి బిడ్డల విభాగం కూడా మూసేశారు. అది చాలా బాధ కలిగించింది. తల్లి బిడ్డల విభాగం మూసేసి ఇంకేదైనా పెద్దపాటి జబ్బు వస్తే వెళ్ళి కాకినాడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలనే పరిస్థితి. అంటే ఒక నియోజకవర్గంలో కూడా బలమైన సంపూర్ణమైన సదుపాయాలతో ఉండే హాస్పిటల్ లేదు అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంది మన స్వతంత్ర భారతదేశంలో? వీటన్నిటికీ కారణం నిస్వార్థంగా సేవ చేయగలిగే రాజకీయ నాయకులు రావాలి. నేను మించి ఎందుకు కోరుకుంటున్నానంటే 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే నేను ఈ రోజున మీ ముందు నిలబడి మాట్లాడటానికి నేను దాదాపు 2 దశాబ్దాల కృషి నేను చేశాను. ఒక 5 సంవత్సరాలు కనిపించకుండా ఒక 15 సంవత్సరాలు మీకు కనిపించేలాగా. అలాంటిది నేను నా ఆఖరి శ్వాస వరకు మన సమస్యల మీద చాలా బలమైన సుపరిపాలన మీకు అందించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అది మీ అందరూ నన్ను ముఖ్యమంత్రి అంటే నేను మించి కోరుకునేది ఒకటే చెప్తాను, మీలో శక్తి చెప్తాను. ఇన్ని లక్షల మంది కలిసి, ఇన్ని కోట్ల మంది కలిసి
ఒక సినిమా అనే ఒక వినోదాన్ని ఇన్ని లక్షల మంది వెళ్ళి, ఇన్ని కోట్ల మంది వెళ్ళి ఒక సినిమా చూస్తే 100 కోట్లు ఈరోజు వచ్చేస్తుంది ఒక తెలుగు సినిమాకి, 1000 కోట్లు. అలాంటిది ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది యువత మీరు బలంగా కానీ జనసేనకి నిలబడితే, మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని జనసేనకి ఓటేస్తే మీకు ఎందుకు సామాజిక మార్పు రాదో నేను మీకు తెలియజేస్తాను, మీకు నేను ప్రూవ్ చేస్తాను. ప్రతిసారి సభలో నువ్వు ఆవేశపూరితమైన ప్రసంగాలు చేయట్లేదు, ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేయట్లేదంటే నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రసంగాలు చేయను, మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ప్రసంగాలు చేస్తాను. నేను నా సర్వస్వం వడ్డి దెబ్బతింటానికి సిద్ధంగా ఉండి నేను మీకు ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చాను. ఇంతమంది పెద్దలు ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారంటే ఇదే జనసేన పార్టీని 2014లో వ్యక్తులు లేని పార్టీ, వ్యవస్థ లేని పార్టీ, అనుభవజ్ఞులు లేని పార్టీ, పిల్లల పార్టీ, ఇలా విమర్శించిన వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరి నోళ్లు మూతలు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక దారి ఏర్పరచడం చాలా కష్టమైన పని. నాకెవరన్నా గొప్ప వెనక విద్యావేత్తలు ఉన్నారా? ఒక సామాన్య ఒక పోస్ట్ మ్యాన్ మనవాణ్ణి, మాకెంత తెలివితేటలు ఉంటాయి, కానీ మాకున్నదల్లా సగటు మనిషి కష్టాలను తెలుసుకునే మనసు ఉంది. అది మటుకు చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంగా చెప్పగలను. 1000 కోట్లు లేవు, అవినీతిమయంతో నిండిపోయిన కుటుంబ వ్యవస్థ లేదు మా దగ్గర. కానీ సగటు మనిషి, దిగువ మధ్య తరగతి నుంచి పేదవాడి దగ్గర నుంచి డబ్బున్న వాడి దాకా వారి సమస్యను అర్థం చేసుకునే బలమైన మనసు, అండగా నిలబడే మనసు మా దగ్గర ఉంది. అది చాలు మాకు పెట్టుబడి, జనసేనకు అదే పెట్టుబడి. ఈ రోజున ఇంతమంది యువతున్నాం, మీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు పెట్టాలి. ఈ రోజున మన వంతాడలో బాక్సైట్ పేరు చెప్పకుండా లాటరైట్ అనే పేరు మీద ఖనిజాలు తీసేస్తారు. దానికి ఎవరు సరైన ట్యాక్సులు కట్టడు, దాని మీద ఉద్యోగాలు రావు. కొన్ని కుటుంబాలే, ఉదాహరణకి మన యనమల రామకృష్ణ గారి తమ్ముళ్ళలాగా వాళ్ళ దగ్గర కోట్లు పడి ఉంటాయి, 100 కోట్లు 1000 కోట్లు. యనమల రామకృష్ణుడు గారు ఉంటారు, వారు వియ్యంకులకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చే దాంట్లో ఉత్సాహం. మన కాలుష్యాన్ని ఆపే శక్తి లేదు ఆయనకి, అండగా నిలబడాల్సిన ఆలోచన లేదు. తెలుగుదేశం నాయకులందరికీ ఒకటి చెప్తున్నాం, మీరు వ్యవస్థని చిన్న భిన్నం చేస్తా ఉన్నారు. ప్రతి తెలుగుదేశం నాయకులకి చెప్తా ఉన్నాం, మీరు వ్యవస్థని చిన్న భిన్నం చేస్తే, మీరు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మీరు యువతని బెదిరించాలని చూస్తే ఒకటే చెప్తా ఉన్నాం. మన పాడేరుకి వెళ్ళినప్పుడు దాడిలో మన నక్సలైట్లు ఒక ఎమ్మెల్యేని చంపేశారు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఇంకిద్దరిని పాత మన మాజీ ఎమ్మెల్యేని. ఇలాగే రావికంపూడి లాంటి సమస్య అది కూడా, మన వంతాడ లాంటి సమస్య అది కూడా. వాళ్ళందరూ అడిగింది నన్ను ఇదే అడిగారు, ఇలాంటి యువతే అన్న మా సమస్య చెప్పన్న, వినన్నా ఒకసారి ప్రభుత్వం తెలియజేయనా అంటే, నిజంగా ప్రభుత్వం కానీ సకాలంలో తక్షణంగా స్పందించి ఉంటే వారి ఎమ్మెల్యేలు ప్రాణాలు ఇద్దరిని కాపాడుకునేవాళ్ళు తెలుగుదేశం నాయకులు. మీ ఎమ్మెల్యే ప్రాణాలని కాపాడుకోలేని మీరు ఒక ప్రభుత్వమా? మీరు ఒక ముఖ్యమంత్రి? మీరు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పోవడానికి కారణమయ్యారు, నేను దృష్టికి తీసుకొచ్చాను. ఈ రోజున రావికంపూడి కానీ మన యనమల రామకృష్ణుడు గారు కూడా, వారి తమ్ముడు కూడా రావికంపూడి యువతని బెదిరిస్తూ ఉంటే మేమేం ఆలోచించాలి? కాలం తిరగబడదా? బండ్లు ఓడలవ్వవా? ఓడలు బండ్లు అవ్వవా? మా కాలం మాకు రాదా? యువత కాలం యువతకి రాదా? బెదిరిస్తారా మీరు యువతని? డ్వాక్రా సంఘాలను బెదిరిస్తారా మీరు? డ్వాక్రా సంఘాల మీద
అంటే మీరు తెలుగుదేశానికా మీరు డ్వాక్రా సంఘాలు ఎంత ఉన్నతమైన ఆశయంతో పెట్టింది ఆ బంగ్లాదేశ్ ప్రముఖులు, ఎంత ఉన్నతమైన ఆశయాలతో పెట్టింది. ఈ రోజున డ్వాక్రా అంటే అది తెలుగుదేశానికి కార్మికుల్లో చేశారు. డ్వాక్రా మహిళల్ని వారి ఆత్మగౌరవంతో వారు ముందుకెళ్ళగలిగే వ్యవస్థను ఏర్పాటు డ్వాక్రా అంటే. మేము డ్వాక్రా ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాం, అమ్మ మీకు మహిళా బ్యాంకుని మేము ఏర్పాటు చేస్తాం జనసేన ప్రభుత్వం ద్వారా. మీరు బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డ్వాక్రా మహిళలు ఆడపడుచుల బాధ, వారు ఎవరన్నా డబ్బులు కట్టలేకపోతే 10 మంది చూసుకుని నువ్వు ఎందుకు కట్టలేదని నిలదీసే పరిస్థితి. ఒక ఆడపడుచుని చిన్న బిడ్డలాగా, బిడ్డలున్న ఆడపడుచుని బ్యాంక్ అధికారులు వచ్చి నువ్వు ఎందుకు కట్టలేదంటే బాధపడే హక్కు వాళ్ళకి, వారిని అవమానపరిచే హక్కు వీరికి ఎక్కడిది. అందుకని డ్వాక్రా మహిళలకు చెప్తా ఉన్నాం, ఒక అన్నగా మీకు అందిస్తున్నాం తల్లి, నేను మీకు మహిళా బ్యాంకుని ఏర్పాటు చేస్తాం, మా బ్యాంకు రుణాలే మీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేస్తాం. మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి గంటలు రోజుల తరబడి మీరు రుణాల కోసం ఎదురు చూసే పరిస్థితులు కాకుండా మీకు అండగా ఉండే పరిస్థితుల్ని మేము తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి, అలాగే డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా 33% రిజర్వేషన్ల పోరాటం మీ ద్వారా చేయిస్తాం. చట్టసభల్లో డ్వాక్రా మహిళల చేతే మేము 33% రిజర్వేషన్ల పోరాటం మేము తయారు చేస్తాం. నేను ఏ రోజున కూడా ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ చెందిన వ్యక్తిని కాదు. నేను అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని సామాజిక వర్గాలకి, అన్ని ప్రాంతాలని సమానంగా చూడగలిగే గుండుంది, మనసున్నవాడిని. అందుకని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మనం చెప్పాను, నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా వక్రీకరిస్తారో చూడండి. నేను నిన్న ఏమన్నానంటే సభలో, మీకు నా సపోర్ట్ కావాలి. నేను చెప్పాను, నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేయాలంటే, అరే నేను ఎన్డీఏలో మీకు భారతీయ జనతా పార్టీకి కాపు కాసిన వాడిని, భుజం కాసిన వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. మనకి నిజంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందంటే ముఖ్యమంత్రి నన్ను పిలిపించడం ఎంతసేపు అండి? పవన్ కళ్యాణ్ మీరు ఒకసారి రండి మాట్లాడుకుందాం, మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావట్లేదు, కలిసి పోరాటం చేద్దామంటే మేము నిలబడవా? ఏమి ఆశించకుండా మీ దగ్గర నుంచి ఒక చిన్నపాటి కాంట్రాక్ట్ ఆశించకుండా, చిన్నపాటి ఏమి ఆశించకుండా నిలబడిన వాళ్ళం మీకు అండగా రావా? ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఏం చేశారంటే, నిన్ను మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే అడిగాను, నేను మిమ్మల్ని అడగాల్సింది నిజంగా సహకారం కావాలంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కావాలంటే మీరు ఆగండి. రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం పెట్టుకోవాలంటే మా సహకారం అడగండి, మా ఆఫీస్కి రండి, మా సహకారం అడగండి. మేము మీకు సహకారం చేయకపోతే అడగండి, మీ పోరాటం మీ పక్కన మద్దతుగా నిలబడకపోతే అడగండి. అందుకు రమ్మన్నా మా పార్టీ ఆఫీస్కి. పొత్తుల గురించి కాదు, లేదంటే మేము మిమ్మల్ని కూర్చోబెట్టి అధికారం నిలబెట్టడానికి కాదు. ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీని ప్రతి పార్టీని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధిగాని ఉంటే లోకేష్ గారికి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్కి దూరంగా ఉంటే, అలాంటి కాంగ్రెస్ పార్టీది ఈరోజు వెళ్ళి ముఖ్యమంత్రి గారు జత కడతారు. వెళ్ళి అరే మీకు పౌరుషం రాదా తెలుగుదేశం నాయకులకి? కనకోల నారాయణ గారిని లాగిలాగి కొట్టారే, అలాగే మీరికి ఎంపీ సుప్రసాద్ గారి కొరడాతో కూడా రక్తాలు చిందించేలా కొట్టుకున్నారే. మిమ్మల్ని అన్యాయంగా మనకి రాష్ట్ర విభజన సమయంలో చీకట్లో పడేసి కొట్టారు కదా, అయినా మీకు సిగ్గు రాదా? మీకు పౌరుషం లేదా? మీకు తెలుగుదేశం నాయకులకి ఆత్మగౌరవం లేదా? మీకు సిగ్గు కానీ లజ్జ కానీ పదాలకి అర్థం తెలుసా? మీరు ఉప్పు కారం తినరా? మీరు పౌరుషం రాదా మీకు? అరే తెలుగువాడంటే ఆత్మగౌరవంతో నిండి ఉన్నవాడు, తెలుగువాడంటే పంచకట్టుతో ఉన్నవాడు. అరే మీ పౌరుషం ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే అప్పటి ప్రధానమంత్రి టి అంజయ్య గారిని, తెలంగాణకు చెందిన టి అంజయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిందని చీకొడతారంటే అప్పటి ప్రముఖులు
గతంలో పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, కలిసి పెట్టిన పార్టీగా తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడడం కోసం పెట్టిన పార్టీగా తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెళ్ళి రాహుల్ గాంధీ గారి మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ బాన్సర్ మీ కాలు మొక్తా అంటే సిగ్గుపడాలి మీరు. అరే మీ పక్కన కాంగ్రెస్ నాయకులు తిరగడానికి సంకోచిస్తూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులు మీకు సిగ్గు లేదా? మీకు యనమల రామకృష్ణ గారు మీకు పౌరుషం లేదా అని మీరు తెలుగుగా మాట్లాడతారు, విజ్ఞతతో మాట్లాడతారు, విజ్ఞంతో మాట్లాడతారు. అనేది కాన్సెప్ట్ ఆఫ్ షేమ్ అనే పదానికి మీకు అర్థం తెలుసా? డెఫినిషన్ తెలుసా మీకు? మిమ్మల్ని ఛీ 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 అని కొడితే కూడా మాకు రా రా మమ్మల్ని కాపాడు 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 ఏంటండి? అంటే ఉత్తరాది నాయకులు చీ కొడతా ఉంటే, మన తెలుగుదేశం నాయకులు మన మీద ఉమ్మేస్తూ ఉంటే, జాతీయ పార్టీలు వెళ్ళి వాళ్ళ చుట్టూ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. అరే నేను సొంత అన్నయ్యని విభేదించి ప్రజల కోసం నిలబడిన వాడిని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నయ్యని. మరి అలాంటిది నాకు మోడీ గారి కంటే మేము భయపడతామా? అంటే మోడీ మేము మర్యాద ఇస్తాం, గౌరవ ముఖ్యమంత్రి అంటాం ముఖ్యమంత్రి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా రండి బయటికి రండి కాల్ చేస్తాం, తుపాకులతో చంపేస్తాం, బాంబులు వేస్తాం అంటామా మనం? అది మా సంస్కారం కాదు. మర్యాదగా మాట్లాడతాం, విభేదిస్తాం, మీతో డిబేట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇది ఈ డిబేట్లో ఇద్దరు మాట అనుకుంటే ప్రజలకు పరిష్కారం జరుగుద్ది. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం. నిజంగా మీరు కోరుకుంటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మమ్మల్ని, జనసేన పార్టీని, సిపిఐని, సిపిఎంని, మిగతా పార్టీలందరినీ పిలవండి. ఒకసారి మా సందేహాలు ఉన్నాయి, మీ దగ్గర నుంచి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కావాలి. మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి, మేము పిలిస్తే మాట్లాడతాం. ఒక్కసారి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం. నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడానికి నేను మీలాగా అవకాశవాదిని కాదు ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. నేను దొంగ దెబ్బలు తీయను, వెన్నుపోట్లు పడవను. ఏదైనా మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడతాను తప్ప నేను వెన్నుపోట్లు పడిచే వ్యక్తిని కాదు. నేను విభేదిస్తే ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా విభేదిస్తే ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేస్తే పవన్ కళ్యాణ్కి ఇతనికి విభేదిస్తున్నాడు అని. అంతేగాని మీ ముందు ఒకటి మాట మాట్లాడి వెనకాల నుంచి ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నేను చేయను. అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆకాంక్షగా నిజంగా చెయ్యాలని తప్పన ఉంటే మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతిపాడు నుంచి, మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉమ్మడి పోరాటం చేద్దాం, అది ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. మేము అడిగే ప్రశ్నలకు మీ సమాధానాలు చెప్పండి. మా అన్ని ప్రశ్నలకు మీ సమాధానాలు చెప్తే మేము అందరి ఆమోదయోగ్యమైన మార్గంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి సెంటర్ మెడల్ మీరు ఒక్కలే వంచలేరు. ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి గారు మోడీ గారితో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతిక బలం కావాలి. ఆ నైతిక బలం మీ దగ్గర లేదు కాబట్టి ఆ నైతిక బలం జనసేన ఇస్తుంది, మీకు అండగా నిలబడతాం. అంటే నాకు మోడీ గారికి అమిత్ షా గారు ఒకసారి కూర్చొని పార్టీని జనసేన పార్టీ ఎందుకే నువ్వు చేయలేవా, నువ్వు భారతీయ జనతా పార్టీలో కలిపే అంటే నేను చెప్పే మేము కలపడానికి మేమన్నా కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాం. అరే మేము పోరాటం చేయడానికి ఉన్నాం ఇక్కడ. మాకు జనసేన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినాయో మాకు ముఖ్యం కాదు. మాకు సామాజిక మార్పు రావాలి. సామాజిక మార్పు ఎన్ని దశాబ్దాలైనా సరే సాధించి తీరడానికి జనసేన పెట్టాను, కానీ భారతీయ జనతా పార్టీలో కలపడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు. ఆయన బలంగా ఆయనకి చాలా సున్నితంగా అందంగా తెలియజేశాం. అలాగే నిజంగా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలవండి. యనమల రామకృష్ణ గారికి చెప్తున్నాను, మీరు ఇక్కడే ఉంటారు, కాకినాడలో ఉంటారు కాబట్టి యనమల రామకృష్ణ గారికి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు పిలవండి, ముఖ్యమంత్రి గారికి కొంచెం అడ్వైస్ చేయండి. ఎలాగ మీరు వియ్యంకులకి పోలవరం కాంట్రాక్ట్ ఎలా ఇప్పించారో మీ వియ్యంకులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఒకసారి ముఖ్యమంత్రి గారికి మాట వేయండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉమ్మడి పోరాటం చేద్దాం, ఒకసారి తెలియజేయండి. మేము మాట్లాడతాం, మీకు అండగా ఉంటాం. ఇక నుంచి లోకేష్ గారు కూడా మీరు సైకిల్ తొక్కడాలు కాదు, సైకిల్ పంక్చర్ అయిపోయింది, ట్యూబులు లేవు, రిమ్ములు లేవు, మడ్గార్డ్స్ లేవు, అందుకని మీ సైకిల్ పక్కన పెట్టి మేము బలమైన సమూహంతో వస్తున్నాం, సమూహన శక్తితో వస్తున్నాం. బలమైన సైనికులు మీకు లేరు. మీకు తెలుగుదేశం పార్టీకి
శక్తి లేని వ్యక్తులు ఉన్నారు, శక్తి ఉన్న వ్యక్తులు ఒక జనసేనలోనే ఉన్నారు. మేము మా శక్తిని తీసుకొస్తాం. ఎందుకు కేంద్రం దిగిరాదో మేము చెప్తాం. ఒకసారి తెలుగుదేశం పార్టీని మాతో కలిసి రండి మీకు సవినయంగా మీకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి మన గ్రామాల నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మార్పు ఇంత లక్షల మంది కోరుకుంటే మార్పు ఎందుకు రాదు? మీరనే ఈ పవర్ స్టార్ సీఎం అనే పదం ఇది మంత్రం అయి తీరుద్ది. ఒక రోజు మంత్రమే. కోట్ల మంది మీరు సీఎం అని అంటే నేను ఒకటే కోరుకున్నా, సీఎం నాకు సరదా కాదు. సీఎం పదవి అనేది నాకు బాధ్యత, చాలా బలమైన బాధ్యత. మీరు నాకు ఆ బాధ్యత అప్పచెప్పండి, ఆ బాధ్యత నాకు ఇవ్వండి. రావికంపూడి కానీ మన వంతారలో కానీ అడ్డగోలుగా మైనింగ్ ఎలా చేస్తాడో నేను చూస్తాను. ఎవడు అడ్డగోలుగా మనల్ని దోస్తాడో ఛాలెంజ్ చేసి చెప్తాడో నేను చూస్తాను. ఎవడు మనల్ని దోచేది, ఎవడు మనల్ని నిలవరించేది, ఎవడు మనకు అడ్డొచ్చేది చూద్దాం. కాకపోతే మీరు నన్ను ముఖ్యమంత్రి పదవిలో పెట్టండి, నేను బాధ్యతగా నిర్వర్తించకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను మీకు ఇలాగే చొక్కా పట్టుకొని అడగండి. మీరు నేను నిలబడకపోతే చంద్రబాబు గారికి ఒక న్యాయం, పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, అందరికీ సమానమైన న్యాయమే. నేను పని చేయనప్పుడు మీరు నన్ను చొక్కా పట్టుకునే హక్కు మీకు ఉంది, అది నేను మీకు ఇస్తున్నాను ఈ రోజున. అందుకని ఎందుకంటే 2019 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు, చాలా బలమైన ఎన్నికలు ఇవి. ఈ బలమైన మార్పుకి తీసుకొచ్చే ఎన్నికలు. ఈ ఎన్నికలకి మీరు చేయాల్సిందల్లా, మీరు వాళ్ళు డబ్బులకు ప్రలోభ పెడతారు. ఓటుకి 1500, 2000 అంటారు, 2500, 5000 కూడా అనొచ్చు. నేనేమంటాను, చాలామంది అంటారు నువ్వు డబ్బులు ఎంకరేజ్ చేయకంటే. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదుర్కొంది కోటీశ్వర్లు, మామూలు చిన్న చిన్నగా వ్యక్తులు రాలా. ఒక్కొక్కడు కోట్లు అందరూ వచ్చి పోరాటం చేసి, అదే మళ్ళీ ఈ రోజున మన వాళ్ళని నిలువరించాలి, దోపిడీ వ్యవస్థ నిలువరించాలంటే మళ్ళీ డబ్బున్న వాళ్ళే రావాలి రాజకీయాల్లోకి. ఎలాంటి వాళ్ళు అంటే ఈసారి డబ్బు సంపాదించడానికి కాదు, దోపిడీని ఆప్ చేయడానికి వాళ్ళు రావాలి. నేను వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది కష్టమైన పనే నాకు తెలుసు. అందుకే 100 కోట్ల పైన సంపాదించే శక్తి ఉన్నా కానీ ఎందుకు వచ్చానంటే మీకు అండగా ఉండడానికి. దోపిడీ వ్యవస్థను ఎక్కడో చోట ఆపాలి. చాలు, ఆగండి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాలు తీసుకురావాలి. యువతకు అండగా నిలబడాలి. మహిళల్ని ఆదరణతో చూసుకోవాలి. శాంతి భద్రతలు బాగుండాలి. ఇవన్నీ 2019లో మీకు బలమైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి జనసేనే దానికి ముందుకు తీసుకెళ్తుంది ఆ ప్రజాప్రభుత్వాన్ని. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు జ్యోతిష్యం అనుకోండి, లేదంటే నా సామాజిక అవగాహన అనుకోండి, గుడ్ విష్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే వచ్చేది 2019 నుంచి ఆ తర్వాత వచ్చే అన్ని సమీకరణలు, కొత్త సమీకరణలు వస్తున్నాయి. పొలిటికల్ అలయన్సెస్ మారిపోతున్నాయి. ఎందుకంటే ఇది నా ఒక్కడిది కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం మీద చాలా బలమైన కొత్త రకమైన సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయి. దానికి కారణం కూడా యువతే, ఆడపడుచులు. ఆ యువత ఆడపడుచుల కలయికే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురాబోతుంది 2019లో. ఇది మీరు ఆలోచించాల్సింది కూడా, ఎవరు మీకు డబ్బులు ఇస్తానని చెప్పినా కానీ నాకు ఓటుని డబ్బులతో కొంటే నాకు ఇష్టం లేదు వ్యక్తిగతంగా. కానీ వాళ్ళు మనం దోచేసిన డబ్బులు కాబట్టి ఓటుకి డబ్బులు ఇస్తే ముక్కు పిండి వసూలు చేసి డబ్బులు తీసేసుకోండి. ఏం ఆలోచించద్దు. డ్వాక్రా ఆడపడుచులకు కానీ, డ్వాక్రా మహిళలు అంటే ముఖ్యమంత్రి గారి మహిళలు అంట, అంటే తెలుగుదేశం మహిళలు అంట. మీ జేబులు మీ హెరిటేజ్ ఫ్యాక్టరీ డబ్బులు ఇస్తున్నారని వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి. మేము ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సరే డబ్బులు ఇస్తే తీసేసుకోండి, కానీ ఓటు మటుకు జనసేనకి వేసేయండి. మీకు అంబేద్కర్ గారి విగ్రహం చూడండి, ఇలా ఉంటుంది అంబేద్కర్ గారి విగ్రహం.
మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. ఈ ఓటు అనే ఆయుధంతో నీ తలరాత మార్చుకొని నీ ఎదుటిరాత మార్చుకో. మనకు సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపిద్దాం, తీసుకొద్దాం. అలాంటిది మీకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చిన అభిమానులందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాకే డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ ఉంటే ఇందాక మధ్యాహ్నం అన్నా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారన్నా, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని జనసేనకి పనిచేస్తుంటే మాకు డ్వాక్రా రుణాలు ఇవ్వట్లేదు, అవి ఇవి మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని బలంగా కమ్మేశారంటే నాకు ఒక కవిత్వం గుర్తొచ్చింది. తెలుగుదేశం పార్టీ నిజంగా నేను ఎంత మనస్ఫూర్తిగా నమ్మానంటే అండగా నిలబడతారని నమ్మాను తెలుగుదేశం పార్టీని. ప్రజలకి రాష్ట్రం విడిపోయింది కదా, ఇప్పుడైనా అవినీతికి పాల్పడకుండా బాధ్యతతో రాజకీయం చేస్తారంటే ఈ రోజున వాళ్ళు రాష్ట్రాన్ని ఒక రాహులా పట్టేసింది తెలుగుదేశం ప్రభుత్వం. రాహువు ఎంతసేపు ఉంటాడు? కొద్దిసేపు. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? అలాగే జనసేన ఎదుగుదలని ఆపాలి, మా వాళ్ళని అరెస్ట్ చేయాలి, మా వాళ్ళని నిలువరించాలంటే అరే మూర్ఖులు గడియారంలో ముళ్ళు కదలలేకపోతే మీరు కాలం ఆగిపోద్దా? అలాగే జనసేన ఎదుగుదలని మీరు ఆప్ చేయగలరా? అలాగే ఇలాంటి మీరు కూర్చోబెట్టి మా దగ్గర మజిల్ పవర్ ఉంది, మేము మిమ్మల్ని దోపిడీ చేస్తాం, మా దగ్గర సంస్థాగత బలం ఉంది, వ్యవస్థాపక బలం ఉంది అంటే అరే కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే జనసేన పారిపోద్దా, విచ్ఛిన్నం అయిపోద్దా? జనసేన దెబ్బ కొట్టే కొద్దీ బలపడి తిరిగి మిమ్మల్ని బద్దలు కొడతాం, మర్చిపోకుండా సంగతి. అందుకనే నేను మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను, మీ తరపున పోరాటం చేయడానికి వచ్చాను. ఇక్కడున్న ప్రతి యువకుడు ఒక కొదమ సింహం, ఒక్కొక్క యువకుడు ఒక అగ్గి పిడుగు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు. మీరు మార్పు మీ చేతుల్లో ఉంది, మీ గుండెల్లో అనుకోండి. మార్పు ఎందుకు రాదో మనం చూడొచ్చు, సాధించి తీరుతాం మార్పుని. ఒక్కడు పట్టుమని 68 కిలోలు లేని వ్యక్తి మహాత్మా గాంధీ డర్బన్లో ఒక బ్రిటిష్ వాడు ఒక కండక్టర్ కూర్చోబెట్టి, రైల్వే కండక్టర్ ట్రైన్ కంపార్ట్మెంట్ నుంచి గెంటేస్తే నా రంగు కాదని ఒక శ్వేత జాతీయుడంటే మహాత్మా గాంధీ గారు నిర్ణయించుకుంది, ఈ రోజున నువ్వు నా కంపార్ట్మెంట్ నుంచి గెంటావు, నేను రేపొద్దున నిన్ను నా దేశం నుంచి గెంటేస్తానంటే ఒక్కడు అనుకుంటే కోట్లాది మంది బయటకు వచ్చారు. ఈ రోజున మనం చెప్తున్నాం, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో ఎక్కువ మంది ఒక్కళ్ళు పట్టుమని 10 మంది అనుకుంటే 10 కోట్ల మంది కదులుతారు, 10 కోట్ల మంది అనుకుంటే మొత్తం భారతదేశమే కదిలి ఒకరోజు సమాంతర బలమైన అవినీతి రహిత రాజకీయ వ్యవస్థని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తే భారతదేశం అంతా సవినయంగా తెలియజేసుకుంటూ నాకు ఇంతటి ఘనమైన ప్రేమని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతని అన్నట్టుగా ఒకసారి మన తల్లి భారతని, భూమి భారతని జయజయలు కొట్టి సభను ముగిద్దాం. భారత్ మాతా కీ జై, జై హింద్.